దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఆందోళనకర స్థాయిలో చేరుకుంది. గాలి నాణ్యత మరింత పడిపోయింది. ఢిల్లీలోని పలు ప్రాంతాలలో 426 AQI నమోదు కావడంతో రాజధాని వాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. బయటకు వెళ్లలేక ఇంట్లో ఉండలేక సతమతమవుతున్నారు. కాలుష్యానికి తోడు పొగమంచు మరింత ఇబ్బందిగా మారింది. రాను రాను మాస్కులు లేకుండా బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న వాయు కాలుష్యంతో చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రతిరోజు 400 నుంచి 500 మధ్య AQI నమోదు కావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ కు పలు ఆంక్షలు విధించింది. కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపొద్దు అని ఆదేశాలు జారీ చేసింది. అలాగే BS6 కంటే తక్కువ ప్రమాణాలు ఉండే ఢిల్లీయేతర ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదు అని స్పష్టం చేసింది ఢిల్లీ ప్రభుత్వం. బొగ్గులు, కట్టెల పొయ్యలతో అత్యధిక పొగ వెదజల్లే కొన్ని రెస్టారెంట్లపై కూడా ఆంక్షలు విధించింది. కాలుష్యానికి తోడు పొగమంచు కూడా ఢిల్లీని తీవ్రంగా వేధిస్తుంది. నిన్న 200కు పైగా విమానాలు రద్దు కాగా నేడు కూడా పలు ఫ్లైట్లు సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇక ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రయాణికులు ప్రమాదం బారిన పడుతున్నారు. ప్రమాదకరంగా మారిన కాలుష్యంపై ఢిల్లీ సర్కార్ యుద్ధం ప్రకటించింది. కాలుష్యాన్ని తగ్గించే దిశగా పలు ఆంక్షలు విధించింది. 50% ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించింది. కాలుష్యం దృష్ట్యా సగం మంది ఇంటి నుంచే పని చేయాలి అని ఆదేశించింది. అటు కాలుష్యానికి మరో కారణమైన భవన నిర్మాణాలపై కూడా ఆంక్షలు విధించింది ఢిల్లీ సర్కార్. మరికొన్ని కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతుంది. రోజురోజుకు పడిపోతున్న గాలి నాణ్యతతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరుకున్నటువంటి కాలుష్యానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వెంకటేష్. దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం పట్టిపీడిస్తుంది. గత వారం రోజుల నుంచి కాలుష్య తీవ్రత మరింత పెరిగింది. పొగమంచు తోడవడంతో అగ్ని కాజ్యం తోడైనట్టుగా కాలుష్యం స్థాయి పెరిగింది. సో ప్రతిరోజు 400 నుంచి 500 AQI నమోదవుతుంది. అయితే నిన్నటితో పోలిస్తే ఈ రోజు కొంత గాలి నాణ్యత మెరుగుపడింది. ప్రధానంగా వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కారణంగా గాలి వేగం పెరిగింది. ఫలితంగా కొంత AQI నాణ్యత ఈ రోజు కొంత మెరుగైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకా డేంజర్ లెవెల్లోనే, హజార్డస్ లెవెల్లోనే కొనసాగుతుండడంతో గ్రాప్ 4 నిబంధనలను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. సో దీని ప్రకారం ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సంబంధించి కేవలం 50% మంది సిబ్బందితో మాత్రమే పనిచేయాలి. మిగిలినటువంటి 50% మంది వర్క్ ఫ్రం హోమ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. సో దాని ఫలితంగా కొంత రోడ్లపైన వాహనాల యొక్క రాకపోకలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తుంది. వీటితో పాటు ఇటు పాఠశాలలో కూడా 1 నుంచి 5వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులను మాత్రమే తప్పనిసరి చేశారు. మిగిలినటువంటి క్లాసులకు మాత్రం హైబ్రిడ్ మోడ్ లో క్లాసులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక నిర్మాణ పనులపైన సంపూర్ణ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. అలాగే డీజిల్ వాహనాలను కూడా ఢిల్లీలోకి ఎంట్రీ ఇవ్వదని చెప్పి ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చారు. సో ఈ తీసుకుంటున్నటువంటి చర్యలు పెద్దగా ఫలితం కనిపించట్లేదు. ఎందుకంటే దాదాపు భారీ స్థాయిలో హజార్డస్ లెవెల్లో ఉన్నటువంటి కాలుష్యాన్ని నివారించాలంటే ఖచ్చితంగా దీర్ఘకాలికమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప ఢిల్లీ కాలుష్యాన్ని అరికట్టేటువంటి పరిస్థితి లేదు. కేవలం ప్రకృతి పైన ఆధారపడి ఢిల్లీ కాలుష్యం ఉంది. సో ప్రకృతి వర్షం కనుక కురిస్తే ఢిల్లీలో కాలుష్యం సగానికి పైగా తగ్గేటువంటి అవకాశం ఉంది. కానీ గత నెల రోజుల నుంచి కూడా ఒక్క వర్షపు చుక్క కూడా పడకపోవడంతో కంప్లీట్ గా ఢిల్లీ ఎయిర్ అంతా కూడా కంప్లీట్ గా పొల్యూషన్ అయిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా ఆ ఢిల్లీ ఆకాశం అంతా కూడా బూడిద రంగులో కనబడుతుంది. నిజానికి బ్లూ స్కై ఉంటేనే అది ఆరోగ్యకరమైనటువంటి హెల్దీ స్కై గా వివరిస్తారు. కానీ కంప్లీట్ గా ఢిల్లీలో మొత్తం బూడిద రంగు కలర్ లో స్కై ఉండడంతో క్లియర్ గా ఢిల్లీ కాలుష్యానికి ఇప్పట్లో పరిష్కారం మాత్రం కనిపించే పరిస్థితి కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.